ఓం గురుభ్యో నమః. నమస్కారం. మీరు చూస్తున్నది ఏఆర్కే ఆస్ట్రో ఇన్సైట్స్ ఛానల్. కాలం కనిపించదు, కానీ ప్రతి మనిషి జీవితాన్ని మార్చేస్తుంది. అదే కాలానికి అధిపతిగా, కర్మకు న్యాయాధిపతిగా, నవగ్రహాలలో అత్యంత గంభీర స్వభావం కలిగిన గ్రహంగా శని భగవానుని మన జ్యోతిష్య శాస్త్రం పేర్కొంటుంది. కాలః పరీక్షతి సర్వాన్ అన్నారు గురువులు. కాలం ప్రతి ఒక్కరిని పరీక్షిస్తుంది. శని భగవానుడు కూడా అంతే. ఆయన ఎవరికీ శత్రువు కాదు, ఎవరికీ ప్రత్యేక పక్షపాతి కూడా కాదు. రాజైనా, పేదవాడైనా, ధనవంతుడైనా, సాధారణ వ్యక్తి అయినా కర్మను బట్టే ఫలితాన్ని ఇచ్చే న్యాయదేవత శని. అందుకే శాస్త్రంలో శనిని కర్మకారకుడు అని పిలుస్తారు. చాలా మంది శని అంటే భయం, శని అంటే కష్టాలు, శని అంటే నష్టాలు అని భావిస్తారు. కానీ అది పూర్తిగా సత్యం కాదు. ఒక గురువు పరీక్ష పెట్టకపోతే విద్యార్థి స్థాయి బయటపడదు. ఒక కమ్మరి ఇనుమును మంటలో వేయకపోతే ఖడ్గం కాదు. అలాగే శని భగవానుడు కూడా మనిషిని బాధ పెట్టడానికి కాదు, బలపరచడానికి పరీక్షిస్తాడు. శని ఇచ్చే ఆలస్యం శాపం కాదు, ఆతృతను తగ్గించే ఔషధం. శని ఇచ్చే పరీక్ష శిక్ష కాదు, జీవితాన్ని సరిదిద్దే శిక్షణ. అందుకే ఒక నానుడి ఉంది, ఆలస్యంగా వచ్చిన విజయం ఎక్కువ కాలం నిలుస్తుంది. శని తత్వం కూడా ఇదే. ఇప్పుడు ఈ వక్రస్థితి గురించి ఒక విషయం తెలుసుకుందాం. నీడ ఎప్పుడూ వెలుగులోనే పుడుతుంది, అలాగే పరీక్ష ఎప్పుడూ ఎదుగుదలతోనే వస్తుంది. జీవితంలో మీకు శని ఎదురయ్యాడంటే కాలం మిమ్మల్ని శిక్షించడానికి రాలేదు, మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి వచ్చింది. ఇప్పుడు ఈ వక్రస్థితి గురించి ఒక విషయం తెలుసుకుందాం. ఖగోళపరంగా చూస్తే శని నిజంగా వెనక్కి ప్రయాణించడం కాదు. భూమి, శని గ్రహాల సంచార వేగాల కారణంగా భూమి మీద నుంచి చూసినప్పుడు శని వెనక్కి కదులుతున్నట్టు కనిపించే దృశ్యాన్నే వక్రగతి అంటారు. కానీ జ్యోతిష్య పరంగా వక్రస్థితి అంటే గతంలో జరిగిన విషయాలను, మన నిర్ణయాలను, మన కర్మలను మరోసారి పరిశీలించే కాలంగా భావిస్తారు. ఇప్పటి వరకు చేసిన పొరపాట్లు సరిదిద్దుకునే అవకాశం, ఆగిపోయిన పనులను పూర్తి చేసే అవకాశం, నేర్చుకున్న పాఠాలను జీవితంలో ఆచరించే అవకాశం ఈ వక్రస్థితి అలాంటి సమయాన్ని మనకు ఇస్తుంది. అందుకే శని వక్రస్థితి పూర్తిగా శుభమని చెప్పలేం, అలాగని పూర్తిగా అశుభమని కూడా చెప్పలేం. ఈ కాలంలో ఎవరి జీవితంలో ఏ ఫలితం వస్తుందనేది వారి జన్మకుండలి, దశాభుక్తులు, అలాగే ప్రస్తుత గోచారాలపై ఆధారపడి ఉంటుంది. ఈ వీడియోలో చెప్పే ఫలితాలు చంద్రరాశిని ఆధారంగా చేసుకుని చెప్పబడుతున్న సాధారణ గోచార ఫలితాలు మాత్రమే. ఈ సంవత్సరం మరో విశేషం ఏమిటంటే గురు భగవానుడు కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో ఉండడం వల్ల కొన్ని రాశుల వారికి శని పరీక్షిస్తున్న సమయంలోనే గురువు మార్గదర్శకుడిగా నిలిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుజుని రాశి మార్పులు కూడా కొన్ని దశల్లో ఫలితాలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. అవసరమైన చోట వాటి గురించి కూడా ప్రస్తావిస్తాను. ఇంకో విషయం, శని భగవానుడు మన జీవితంలో ఒక తలుపు మూసినట్టుగా కనిపించినా అదే సమయంలో మరో తలుపు తెరవడానికి మనల్ని సిద్ధం చేస్తుంటాడు. కానీ ఆ తలుపు కనిపించాలంటే ఆవేశం కంటే ఓర్పు, అహంకారం కంటే వినయం, తొందర కంటే క్రమశిక్షణ అవసరం. ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాన్ని నా మనోరథై అంటే కోరికలతో కాదు, కృషితోనే కార్యాలు సిద్ధిస్తాయి. శని భగవానుడు మనకు నేర్పించే మొదటి పాఠం కూడా ఇదే. ఇప్పుడు మీ రాశికి సంబంధించిన శని వక్రస్థితి ఫలితాలను వివరంగా తెలుసుకుందాం. కుంభరాశి వారికి శని వక్రస్థితి గోచార ఫలితాలు. ఒక విషయం గమనించండి, కుంభరాశి వారు డబ్బు కంటే విలువలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కానీ జీవితం ఒక దశలో విలువలను కాపాడుకుంటూ ఆర్థికంగా కూడా ఎలా నిలబడాలి అనే ప్రశ్న వేస్తుంది. ఈ శని వక్రస్థితి మీకు అదే పాఠం నేర్పించే అవకాశం ఉంది. కాలంలో శని భగవానుడు మీ ద్వితీయ స్థానంలో వక్రస్థితిలో సంచరిస్తున్నారు. అందువల్ల ధనం, కుటుంబం, మాట, పొదుపు, ఆస్తి, కుటుంబ బాధ్యతలు వంటి విషయాలు మీ జీవితంలో ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉంది. అయితే ముందుగా ఒక శుభ విషయం, ఈ కాలంలో మీరు కష్టపడి సంపాదించిన దాని విలువ మీకే స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో చేసిన ఆర్థిక పొరపాట్లను సరిదిద్దుకునే అవకాశం కూడా లభించవచ్చు. శని భగవానుడు సంపదను మాత్రమే ఇవ్వడు, సంపదను నిలబెట్టే జ్ఞానాన్ని కూడా ఇస్తాడు. ప్రయాణం ముగిసే ముందు చివరి మలుపు కాస్త కఠినంగానే ఉంటుంది. కుంభరాశి వారికి ఈ శని వక్రస్థితి కూడా అలాంటి దశే. ఇంకొంచెం ఓపిక, ఇంకొంచెం క్రమశిక్షణ, మీరు మోసిన భారం ఎందుకు మోయాల్సి వచ్చిందో కాలమే సమాధానం చెబుతుంది. ఎందుకంటే ఇది ఏలినాటి శని చివరి దశలో జరుగుతున్న వక్రస్థితి. గత కొన్ని సంవత్సరాలుగా జీవితంలో ఎన్నో బాధ్యతలు, ఎన్నో పరీక్షలు, ఎన్నో నిరాశలు, ఎన్నో ఆలస్యాలు చూసి ఉండవచ్చు. కొన్నిసార్లు నేను ఎంత కష్టపడుతున్నా ఎందుకు ఫలితం రావడం లేదు అనే ప్రశ్న కూడా మీ మనసులో వచ్చి ఉండొచ్చు. ఈ వక్రస్థితి ఆ ప్రశ్నకు సమాధానం చెప్పే కాలంగా మారే అవకాశం ఉంది.
శనై శనై ఫలప్రద శని అని గురువులు చెప్పారు. అంటే శని ఆలస్యంగా ఇస్తాడు, కానీ నిలిచిపోయే ఫలితాన్ని ఇస్తాడు. ఆర్థిక విషయాల్లో ఒక ముఖ్యమైన మార్పు కనిపించవచ్చు. గతంలో వచ్చినంత వేగంగా ఖర్చు చేసే అలవాటు క్రమంగా తగ్గుతుంది. డబ్బు విలువని శని భగవానుడు అనుభవం ద్వారా నేర్పించే కాలం ఇది. సంపాదించినదే సంపద కాదు, నిలబెట్టుకున్నదే నిజమైన సంపద అనే విషయాన్ని మీరు లోతుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. వివాహ యోగం కోసం ఎదురు చూస్తున్న కుంభరాశి వారికి ఈ కాలంలో కుటుంబ సభ్యుల ద్వారా లేదా పెద్దల పరిచయాల ద్వారా మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. కొందరికి గతంలో మధ్యలో నిలిచిపోయిన చర్చలు కూడా మళ్ళీ ప్రారంభమయ్యే సూచనలు కనిపించవచ్చు. అయితే ఈసారి నిర్ణయం తీసుకునేటప్పుడు ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి. జీవిత భాగస్వామిని ఎంచుకోవడం అంటే ఒక వ్యక్తిని కాదు, ఒక జీవిత ప్రయాణాన్ని ఎంచుకోవడం. అందుకే తొందర కంటే పరస్పర అవగాహనకు ఎక్కువ విలువ ఇవ్వండి. ఇప్పటికే వివాహమైన వారు గతంలో వచ్చిన అపార్థాలను మళ్ళీ గుర్తు చేసుకుని బాధపడకుండా కొత్తగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. కొన్నిసార్లు క్షమించడం కూడా కుటుంబాన్ని కాపాడే గొప్ప నిర్ణయమే. ఉద్యోగస్తులకు జీతం, ఇంక్రిమెంటు, బాధ్యతలు లేదా ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించిన విషయాలు ముందుకు కదిలే అవకాశం ఉంది. అయితే ప్రతి అవకాశాన్ని వెంటనే అంగీకరించడం కంటే దీర్ఘకాలంలో అది ఎంత ఉపయోగపడుతుందో ఆలోచించడం మంచిది. వ్యాపారస్తులకు లాభ నష్టాల లెక్కలు స్పష్టంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. కొందరికి పాత బకాయిలు తిరిగి వచ్చే అవకాశం ఉంది. మరికొందరికి పాత కస్టమర్లు మళ్ళీ వ్యాపారానికి సహకరించే అవకాశం కనిపిస్తుంది. రూపాయి సంపాదించడం గొప్ప కాదు, సంపాదించిన రూపాయిని కాపాడుకోవడం గొప్ప. ఈ కాలంలో ఈ మాటను గుర్తుంచుకోండి. ఆర్థిక విషయాల్లో అనవసర ఖర్చులు తగ్గించి పొదుపుపై దృష్టి పెడితే భవిష్యత్తులో మంచి భద్రత ఏర్పడుతుంది. కుటుంబ అవసరాల కోసం ఖర్చు చేసిన ప్రణాళికతో ముందుకు వెళ్ళడం మంచిది. కుటుంబంలో పెద్దల బాధ్యతలు మీపై పడే అవకాశం ఉంది. కొందరికి కుటుంబం, ఆస్తి లేదా వారసత్వానికి సంబంధించిన చర్చలు కూడా జరగవచ్చు. భావోద్వేగంతో కాకుండా సమతుల్యంగా వ్యవహరిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. విద్యార్థులకు ఈ కాలం ఏకాగ్రతను పెంచుతుంది. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు క్రమశిక్షణతో చదివితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా గొంతు, పళ్ళు, ఆహార అలవాట్లు, చక్కెర లేదా జీర్ణక్రియ వంటి విషయాల్లో శ్రద్ధ అవసరం. చిన్న అలవాట్లు మార్చుకుంటే పెద్ద ప్రయోజనం ఉంటుంది. గురు భగవానుడు షష్టమ స్థానంలో ఉండడం వల్ల ఉద్యోగం, సేవారంగం, పోటీ పరీక్షల్లో శ్రమను పెంచే పరిస్థితులు కనిపిస్తాయి. కుజుడు సప్తమ స్థానంలో సంచరించే దశలో దాంపత్యం, భాగస్వామ్యాలు, వ్యాపార ఒప్పందాల్లో మాటల వేగం పెరిగే అవకాశం ఉంది. అందుకే సరైన మాట సరైన సమయంలో చెప్పడం ఈ కాలంలో మీకు గొప్ప బలంగా మారుతుంది. గుర్తుంచుకోండి, దీర్ఘ ప్రయాణం ముగిసే ముందు చివరి అడుగు కొంచెం భారంగా అనిపిస్తుంది. అలాగే ఏలినాటి శని చివరి దశ కూడా మీ ఓర్పును పరీక్షించవచ్చు. కానీ ఈ దశ దాటిన తర్వాత మీరు కోల్పోయింది ఏమిటో కాదు, నేర్చుకున్నది ఏమిటో జీవితమే మీకు చూపిస్తుంది. ఓర్పుతో వేసిన అడుగే శాశ్వత విజయానికి పునాది. కుంభరాశి వారికి పరిహారములు: ప్రతి శనివారం శని స్తోత్రం పారాయణం చేయండి. హనుమంతుని దర్శనం చేసుకోవడం, అన్నదానం చేయడం లేదా అవసరమైన వారికి ఆహార సహాయం చేయడం శుభప్రదంగా భావించబడింది. శని భగవానుడు మీ జేబును నింపే ముందు మీ ఆలోచనను పరిపక్వం చేస్తాడు. సంపద అంటే కేవలం డబ్బు కాదు, కుటుంబం, నమ్మకం, మంచి పేరు కూడా సంపదే. ఈ శని వక్రస్థితి కుంభరాశికి చెప్పే సందేశం ఇదే. ఓం శన్ శనేశ్వరాయ నమః. జ్యోతిష్యం అంటే భయం కాదు, అవగాహన. ఇలాంటి శాస్త్రాధారిత విశ్లేషణలు మీకు నచ్చితే ఏఆర్కే ఆస్ట్రో ఇన్సైట్స్ కుటుంబంలో మీరు కూడా భాగం అవ్వండి. ఇప్పుడే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఈ వీడియోను మీ ఆత్మీయులతో పంచుకోండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన విశ్లేషణతో కలుద్దాం. నమస్కారం.